రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్పై రామరాజ్యం ఆర్మీ పేరిట దాడి చేసిన కేసుకు సంబంధించి మరో 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, భద్రాచలం ప్రాంతాలకు చెందిన 7 అరెస్ట్ చేసినట్లుగా మొయినాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మొత్తం 18 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నారు పోలీసులు. రిమాండ్ రిపోర్టు మేరకు ఏపీ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన రామరాజ్యం ఆర్మీ వ్యవస్థాపకుడు కొవ్వూరి వీరరాఘవరెడ్డి తాను ఇక్ష్వాకు వంశీయుడినని, రామరాజ్య స్థాపన ధ్యేయంగా కోసలేంద్ర ట్రస్ట్ను ఏర్పాటు చేసి విరాళాల సేకరణ చేపట్టాడు. అలాగే రామరాజ్యం ఆర్మీ పేరుతో 30 మంది వరకు సభ్యులను తన సైన్యంలో చేర్పించుకున్నాడు. హిందూ దేవాలయాల నిర్వాహకులను, అర్చకులను కలుస్తూ తమ సిద్ధాంతానికి మద్దతు తెలపాలని కోరాడు. ఎవరైనా తమను వ్యతిరేకిస్తే వారి అడ్డు తొలగించుకోవాలని కూడా తన సంస్థ సభ్యులతో ప్రతిజ్ఞ కూడా చేయించాడు. 10 నెలల క్రితమై రంగరాజన్ను కలిసిన వీరరాఘవరెడ్డి తమ రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని కోరాడు. అయితే రంగరాజన్ నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 4న, 6న తన న్యాయవాద మిత్రుడు దామోదర్ రెడ్డి సహకారంతో దమ్మాయిగూడలోని ఉదయ్ రెడ్డి నివాసంతో 21 మందితో వీరరాఘవరెడ్డి భేటీ అయ్యాడు. రంగరాజన్ మినహా మిగతా దేవాలయాల అర్చకులంతా తమకు మద్దతునిచ్చేందుకు అంగీకరించారని వీరరాఘవరెడ్డి తెలిపాడు. తమతో విభేదించిన రంగరాజన్పై కోపంతో తన సైన్యంతో కలిసి ఆయనపై ఈ నెల 7న వీరరాఘవరెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసులు 22 మందిని నిందితులుగా చేర్చారు.